ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబేలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్నారు. ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, ప్రత్యేకించి క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైన విరుచుకుపడుతున్నారు, కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత్పై గతంలో ఏకాఏకిన 50% అదనపు టారిఫ్లు విధించారు. ఈ భారీ టారిఫ్లు తప్పించుకోవడానికి భారత్ సహా సుమారు 40 దేశాలు ఓ షాడో నెట్వర్క్ ద్వారా చైనాకు సహకరిస్తున్నాయని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. చైనా వస్తువులపై అదనపు టారిఫ్ భారం పడకుండా తమ దేశానికి తరలిస్తున్నాయని విమర్శించింది. ఈ నెట్వర్క్ మూలాలను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఈ రవాణాను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సైతం వినియోగించనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ అనే నివేదికను ఆయన విడుదల చేశారు. చైనా అనుసరిస్తోన్న అనుచిత వాణిజ్య పద్ధతులపై 2018లో ట్రంప్ ప్రభుత్వం తొలిసారిగా సెక్షన్ 301 కింద టారిఫ్ విధించిన తర్వాత ఈ నెట్వర్క్ మరింత విస్తరించిందని ఇందులో పొందుపరిచారు. ఇలా టారిఫ్ భారం పడకుండా ఏటా సుమారు 40 నుంచి $303 మిలియన్ విలువైన చైనా వస్తువులు ఇతర దేశాల ముసుగులో అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని అంచనా వేశారు. చైనా తన ఎగుమతులను భారత్, మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి వివిధ దేశాల ద్వారా సులభంగా తరలిస్తోంది. ఆయా దేశాలన్నీ కూడా అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములే. అక్కడ రీలేబులింగ్, రీప్యాకేజింగ్, రీఇన్వాయిస్ ద్వారా ఆ చైనా వస్తువులన్నింటినీ కూడా తాము ఉత్పత్తి చేసినట్లుగా చెబుతూ అమెరికాకు తరలిస్తున్నారు అని. ఇలా ఇప్పటి వరకు $303 బిలియన్ విలువైన చైనా వస్తువులను అమెరికాకు చేరవేసినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనికోసం భారత్ సహా 40కి పైగా ఇతర దేశాలన్నీ కలిసి ఓ షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్ను రూపొందించుకున్నాయని పేర్కొంది. దీని మూలాలను గుర్తించాలని తాజాగా వైట్ హౌస్ ఆదేశించినట్లు తెలిపింది.